యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంభాషణలు అన్నీ కూడా ఇటీవల ఒకే తరహాలో ఉంటున్నాయి. ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని పొట్టలోంచి ఊపిరితిత్తుల్లోకి, ఊపిరితిత్తుల్లోంచి గొంతులోకి, గొంతులోంచి నోటి ద్వారా బయటకు వస్తున్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. అంతేగాని మాటలు సహజత్వంతో కానీ ఈజినెస్తో కానీ ఉండడం లేదు. ఆర్ఆర్ఆర్లోనూ అదే పద్ధతి, దేవరలోనూ అదే వరుస. తాజాగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్లో వాయిస్ ఓవర్లో కూడా అదే పద్ధతి ఆయన ఫాలో అయ్యారు. ఒక్కోసారి ఆయన వాయిస్ డబ్బాలో గులకరాళ్లు వేసి గిలకరించినట్లుగా వినబడుతోందని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది కాస్త కఫం పేరుకున్న వారు ఎలా మాట్లాడతారో అలా ఉన్నట్టుగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ గారు ఈ తరహాలో మాట్లాడడం ఒక విధమైన స్టైల్ అనుకుంటే, ఆ స్టైల్ను కేవలం 1 లేదా 2 సినిమాలకు మాత్రమే పరిమితం చేస్తే మంచిది. అంతేగాని ప్రతి సినిమాలోనూ కూడా ఇదే తరహాలో మాట్లాడితే ఎమోషన్ పండదు సరికదా, మొనాటనీ వచ్చేస్తుంది. ఇంతకీ కింగ్డమ్ టీజర్ ఎలా ఉందో చెప్పలేదు కదూ. విజువల్స్ బాగున్నాయి. కేజీఎఫ్ సినిమాను గుర్తుకు తెచ్చింది. విజయ్ దేవరకొండ గారి స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. అయితే చివరిలో ఆయన చెప్పిన డైలాగ్లో మరింత ఇంటెన్సిటీ ఉంటే బాగుండేది అని అనిపించింది. ఓవరాల్గా మంచి పవర్ఫుల్ కాన్సెప్ట్ తోటే విజయ్ దేవరకొండ గారు బాక్సాఫీస్ను దున్నేయడానికి వస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఈ చిత్రం మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.